హాయ్ ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు చెల్కేశ్వరండి. ఈరోజు నేను సుండుపల్లి మార్కెట్లో అయితే ఉన్నానండి. ఇక్కడ వచ్చి ప్రతి బుధవారం మార్కెట్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంతకుముందు వీడియో అయితే కట్ అయిపోయింది, మార్కెట్లో కొంచెం సరుకు ఎక్కువ ఉంది. ఇంకొక వీడియో కంటిన్యూషన్ వీడియో అయితే చేస్తాను. ఇక్కడ వచ్చి అడ్రస్ వచ్చేసరికి సుండుపల్లి అన్నమయ్య డిస్ట్రిక్ట్ అండి. ఇక్కడ వచ్చి ప్రతి బుధవారం మార్కెట్ జరుగుతుంది. ఉదయం 5 గంటల నుంచి 11 వరకు అయితే ఉంటుంది అనమాట. సో మార్కెట్ అయితే కొంచెం రేస్ అయింది, కొంచెం పెరిగింది అనమాట. సరుకు పెరిగింది చూడొచ్చు మొత్తం కూడా. సో ఇప్పుడు మనం ఈ మార్కెట్లో ఏమేమి పోతున్నాయి, ఏమి రేట్లు ఉన్నాయి అనేసి మనం కనుక్కుందాము. డైరెక్ట్గా రైతుల దగ్గర కానీ వ్యాపారస్తుల దగ్గర కానీ కనుక్కుందాం అనమాట. ఈ సుండుపల్లి మార్కెట్లో ఎర్ర గొర్రెలు, ఎర్ర పొటేన్లు, ఎర్ర గొర్రెలు ఫేమస్ అనమాట. చూద్దాం. ఇక్కడైతే కొన్ని బ్యాచ్లు అయితే ఉన్నాయి. ఈ బ్యాచ్లో ఏమేమి రేట్లు పోతాయి అనేసి కనుక్కుందాం. ఏం చెప్తున్నా జత ఏం చెప్తాడవు? 20,000 చెప్తాడు ఫ్రెండ్. చూసాడు 20,000 అయితే చెప్తానండి. ఈ పోతుల్ని, మేకపోతుల్ని 20,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 20,000 అంటే ఒక్కొక్కటి 10,000 చెప్తున్నాడు. ఒక్కొక్కటి 10,000 చెప్పినప్పుడు మీట్ ఎంత పడుతుందో కనుక్కుందాం, మనకు ఐడియా వస్తుంది అనమాట. ఎన్ని కిలోలు పడచ్చు అన్న? ఇదే 14 కిలోలు పడచ్చు. మటన్ 14 కిలోలు పడచ్చు ఒక అంచనాకి ఫ్రెండ్. చూస్తే 14 కిలో మీట్ పర్పస్ చెప్తున్నాడండి. 10,000 రూపాయలు అయితే రేటు చెప్తున్నాడు. 14 రాకపోయినా కూడా ఒక 12 కిలోలు గ్యారంటీగా ఉంటుంది. 2 కిలోలు మనకు ఎక్కువ చెప్పినా అనుకున్నా కూడా, 2 కిలోలు తక్కువ వేసుకున్నా కూడా 14 అంటే 12 కిలోల మీట్ వస్తుంది. చెప్పడం 10,000 కాబట్టి 10,000 ఉండదండి. 8,500 నుంచి 9,000 ఆ విధంగా అయితే తగ్గే అవకాశం ఉంది. ఒక్కొక్క దాని మీద 1,000 రూపాయలు బార్గెనింగ్ ఉంటుంది అనమాట. మనకి యావరేజ్ ఎత్తుకుంటే 700 నుంచి 800 వరకు మీట్ పడేట్టుగా మనం వ్యాపారం చేసుకొని పట్టుకోవచ్చు అనమాట ఈ పోతుల్ని. సో ఈ పోతులు అయితే 14 కిలోలు అంటే అంత సంవత్సరం పిల్లలు అయితే విధంగా ఉంటాయి. ఒక సంవత్సరం ఉందా మేకపోతులకు? ఒక సంవత్సరం ఉంటుందా? ఒక సంవత్సరం వయసు ఏంటదో 1 year ఏజ్ గ్రూప్ అండి. మనం ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు ఎంత రేట్ అనేది మనం సింపుల్గా క్యాలిక్యులేట్ చేసి మార్కెట్లో తీసుకోవచ్చు అనమాట. సో చూద్దాం. ఈడైతే ఇంకో బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్లో సంవత్సరం పైన అయితే ఉన్నట్టున్నాయి ఈ పోతులు చూడొచ్చు. అంతా మీట్ ఎత్తుకుంటే మనము వాళ్ళని అడుగుదాం ఒకసారి కనుక్కుందాం. అన్నా ఏం చెప్తాను? జత ఏం చెప్తాడు? 4,52,000 అంటే అప్పుడు ఒకటి 26,000 రూపాయలు చెప్తాను జత. ఒకటి 13,000 పడుతుంది. అన్నా ఎన్ని కిలోలు పడచ్చు అనుకుంటాను? ఒకటి 16 కిలోలు మీటు పడచ్చు అనుకుంటాను. చూస్తే 13,000 రూపాయలు ఒక్కొక్కటి చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 13 కిలోలు చెప్పినప్పుడు మీట్ ఎత్తుకుంటే 16 కిలోల మీట్కి చెప్తానండి. చూడొచ్చు 16 కిలోల మీట్ అంటే మాంసం 16 కిలోలు. 16 రాకపోయినా కూడా ఓ 14 కిలో, 2 కిలోలు తగ్గించుకున్నా కూడా 14 కిలోలు ఆ విధంగా వస్తుంది. చెప్పడం 13 కాబట్టి 13లో రేటు తగ్గుతుంది కాబట్టి ఒక 11, 11.5 ఆ విధంగా అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. అట్లా మనం క్యాల్కులేట్ చేసుకున్నా కూడా 800, 850 రూపాయలు ఆ విధంగా అయితే ఉండొచ్చు ఒక అంచనాకి. 800 నుంచి 700 నుంచి 700, 800 ఆ మధ్యలో అయితే పడే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ బ్యాచ్లో చూడొచ్చు. ఇవన్నీ కూడా ఇంకా కొన్ని పెద్ద పోతులు అయితే ఉన్నాయి. అన్నీ కూడా ఎక్కువ పోతులు అయితే ఉన్నాయి. ఈ వీడియోలో మేకపోతులకు సంబంధించి చూద్దాం. పొటేన్లు కూడా చూద్దాము. అవి మీట్ పర్సన్ ఉండే పొటేన్లు కూడా చూద్దాం. అవి కూడా ఏం చెప్తారో కనుక్కుందాం అనమాట. ఏం చెప్తానా జత? వీడియోకి తీసుకుంటా నేను. నువ్వు ఏం రేట్ చెప్తానో అది చెప్పు. 23,000 జత. 2 కదా? 2 3నా? 2 23,000 జత. ఫ్రెండ్ చూస్తే 23,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఈ పోతులు కూడా అంతే. అంతా కూడా ఒక సంవత్సరం ఏజ్ గ్రూప్ ఉంటుంది. ఒక 14, 15 కిలోలు ఆ విధంగా పడుతుంది. 23,000 అంటే 11.5 ఆ విధంగా చెప్తున్నాడు. 11,500 ఆ విధంగా చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. సో చూద్దాం. నెక్స్ట్ ఏమన్నా పొటేన్లు ఉన్నాయా? ఏమున్నాయి ఏంటి అన్నా? పొటేన్లా? గొర్రె పిల్లలా? పొటేన్లే కదా? పరాలా? ఏం చెప్తాను? 3 అన్నా 19,000 3 పరాలు కూడా. ఫ్రెండ్ చూస్తే 19,000 అయితే చెప్తానండి గొర్రె పరాలు. ఇవంతా ఏలుబడి లెక్క అనమాట. ఇవి మీట్ లెక్క వెళ్ళాము. ఇవి 19,000 చెప్తాను. చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. చూడొచ్చు. ఫీమేల్ షీప్ కిడ్స్ అండి. 19,000 అయితే 19,000 అయితే చెప్తాను. చెప్పడం ఏం చెప్తాను? కొనుక్కునేవా? అమ్ముతాడవా? అమ్ముతాడు. 14,000 చెప్తున్నావు. 2 చూస్తే 14,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 14,000 రూపాయలు అంటే ఒక్కోటి 7,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. చెప్పడం మనము దీన్ని మీట్లో క్యాలిక్యులేట్ చేద్దాం. 7,000 రూపాయలు ఒక్కోటి చెప్తే ఎన్ని కిలోలు పడచ్చు ఇవి అన్నా? 7-8 వస్తాము.
ఫ్రెండ్స్ చూస్తే 7,000 చెప్తున్నాడు. 7 కిలో మీట్ పర్ చెప్తున్నాడు. 7 కిలో పడకపోవచ్చు, ఒకవేళ 6 ఆ విధంగా పడినా కూడా రేటు కూడా మనకు తగ్గుతుందండి. 7,000 చెప్తామని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 5.5 లేదంటే 6 ఆ విధంగా అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో చూడొచ్చు, మనం మీట్ పర్పస్ క్యాలిక్యులేట్ చేసుకుంటే చిన్నపిల్లలు వచ్చే గుడికి రేటు కొంచెం పెరిగే అవకాశం ఉంది. పెద్ద అయితే మీట్లో రేటు కొంచెం తగ్గే అవకాశం ఉందన్నమాట. అదే లాజిక్, మార్కెట్లో అదే లాజిక్ అనమాట. చిన్న అయితే రేటు పెరుగుతాయండి, పెద్ద అయితే రేటు తగ్గుతాయి. మనం మీట్ పర్పస్ లెక్కేసుకుని మనం పెద్దవి తీసుకోవడం బెటర్. ఇంకా చిన్నపిల్లలు మేపుకుంటే రేట్లు పెరుగుతాయి కాబట్టి ఆటోమేటిక్గా దానికి ఒక 100-200 రూపాయలు ఒక్కొక్క జీవం మీద రేట్లు మారే అవకాశం అయితే ఉన్నది. సో చూద్దాం, ఏదైతే ఒక బ్యాచ్ కొన్ని బ్యాచ్లు అయితే ఉన్నాయి. ఎవరైనా మీరేనా చూద్దామండి. మనకు ఏవేవైతే వ్యాపారాలు జరుగుతున్నాయి, వ్యాపారం జరిగేటి చూద్దాము, వ్యాపారం జరగనేటి ఏమన్నా ఉండేటి చూద్దాము. ఎవరి మీనా ఆయనయా? అయితే 2 పెద్ద మేకలు అయితే ఉన్నాయంటే ఈ మేకలు ఏం చేస్తారో కనుక్కుందాము. ఏలుబడి మేకలు ఇవి మేపుకోవడానికి. అన్నా మీయే కదనా? ఏం చేస్తానన్నా? పిల్లలు ఏమన్నా ఉన్నాయనా? పిల్లలు ఏం లేవు. 32,000 చెప్తున్నా మేకలు. ఫ్రెండ్స్ చూస్తే పెద్ద సైజు మేకలు అండి. అన్నా ఇవి 2 పిల్లల మేకలా? ఒక పిల్ల 2 పిల్లల మేకలు. ఫ్రెండ్స్ చూస్తే 2 పిల్లల మేకలుగా చెప్తున్నాడు. ట్విన్స్ మేకలుగా చెప్తున్నాడు. 32,000 అంటే ఒక్కొక్కటి 16,000 అయితే చెప్తున్నాడు చెప్పడం. ఒక్కొక్కటి 16,000 అయితే చెప్తున్నాడు చెప్పడం. 2 పిల్లల మేకలు వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటాడు అనమాట. 16,000 రూపాయలు చెప్తున్నాడు చెప్పడం. చూడొచ్చు, ఈ మేకలు మనం వెయిట్ ఎత్తుకుంటే ఎట్లయితే 20 కిలో అబోవ్ వస్తుందండి. 16,000 చెప్తున్నాడు, 20 కిలో అబోవ్ రావచ్చు అనమాట. మేము మేపుకోవడానికి అయితే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట. ఎవరి పెద్దమ్మ ఇవే మీయేనా? ఏం చెప్తానమ్మా? ఒకటి 6,000 చెప్తున్నావా? ఫ్రెండ్స్ చూస్తే 6,000 అయితే చెప్తానండి. దీంట్లోనే చెప్పడం వ్యాపారం అయితే ఉంటారు అనమాట. ఈ పోతులు ఇవి ఉన్నాయి కదా, ఈ పోతులు, ఈ బ్యాచ్ పోతులు అవి కాదు, అవి సపరేట్ అండి. ఇవి 6,000 రూపాయలు చెప్తుంది ఒక్కోటి. జత మీద వచ్చి 12,000 రూపాయలు చెప్తుందండి చెప్పడం. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 6,000 రూపాయలు 6,000. మనము ఇంకా లైవ్ వెయిట్ మీట్ మాడుకుంటే ఇది ఒక 9 కిలోలు 9.5 కిలో ఆ విధంగా రావచ్చు ఎగ్జాక్ట్గా. 6,000 చెప్తుంది. 9 కిలోలు పడుతుంది అనమాట. ఇంకా కాళ్ళు తలకే సపరేట్ అనమాట. మీట్ ఎత్తుకుంటే అదైతే అది కొంచెం చిన్నదిగా ఉంది. అదొక 8 కిలోలు ఆ విధంగా రావచ్చు, 7.5-8 కిలోలు ఆ విధంగా రావచ్చు అండి. మనం ఇదైతే ఇంకా కొంచెం తక్కువ, ఇంకా చిన్నదే కాబట్టి ఇంకా కొంచెం 5 కిలోలు 6 కిలోలు ఆ విధంగా రావచ్చు. మీట్లో 6 కిలోలు చెప్తాను ఆ విధంగా రావచ్చు. టోటల్ మీద 6,000 చెప్తుంది. ఇంకా చిన్నపిల్లలు మనం తీసుకుంటే దీన్ని అయితే తగ్గే అవకాశం ఉంది. దీంట్ల మీద అది ఇంకా తగ్గించే అవకాశం ఉంది. 6,000 చెప్పినప్పుడు దాన్ని 4.5, 5 లేదంటే 100 రూపాయలు ఇటు 5,000కి అయితే ఉండొచ్చు అనమాట. సో ఈ 2 పెద్దగా కొట్లాడుకుంటాయి, ఫైట్ చేసుకుంటాయి. ఇవి ఏం చెప్తుండో కనుక్కుందాం. అన్నా ఏం చెప్తున్నా? ఈ 2 23,000కి అయిపోయినాయా? ఫ్రెండ్స్ చూస్తే 23కి అయితే అయినాయంట. చూడొచ్చు, మంచి హుషారుగా ఉన్నాయి. 23 మనం ఎట్లెత్తుకున్న మీటు దీంట్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే 23,000 అంటే ఒక్కోటి ఎంత పడుతుంది? వాడికి 11,500 పడుతుంది ఒక్కొక్క పోతు. 11,500 పడినప్పుడు ఎన్ని కిలోలు వస్తుంది? 14 కిలోలు ఎగ్జాక్ట్గా వస్తుంది. 14 కిలోలు పైన చెప్తారు వీళ్ళు, 16 కిలోలు ఆ విధంగా చెప్తారు. 14 కిలోలు వస్తుంది అనమాట. 11,000 రూపాయలతో బేరం జరుగుతుంది. పర్వాలేదు. మార్కెట్లో మనము క్యాలిక్యులేట్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసి తీసుకుంటే కాస్త మనకు అంచనాకు మటన్ పర్పస్లో ఎట్లెత్తుకున్నా కూడా నష్టపోమండి. ఏ విధంగా అయినా నష్టపోము. అన్నా ఏం చెప్తానన్నా? కొనుక్కునేవా అమ్ముతాండవా? అమ్మేదేనా? ఏ చెప్తానవా? పోతులు 2 ఇదేం చెప్పావు అదేం చెప్పావా? ఇది 13,000, 17,000. ఫ్రెండ్స్ చూస్తే ఇది వచ్చి 13,000 రూపాయలు చెప్తానండి. 13,000 అయితే చెప్తున్నాడు. 13,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట దీన్ని. అన్నా ఎన్ని కిలోలు రావచ్చు? ఇదే 15 కిలోలు వస్తుంది యావరేజ్గా. ఫ్రెండ్స్ చూస్తే మీట్ పర్పస్లో 15 కిలో చెప్తానండి. 13,000 రూపాయలు అయితే చెప్తాడు. ఈ 13 తగ్గుతుంది, ఆ 15 తగ్గుతుంది. 15 కిలోలు తగ్గుతుంది, 13 తగ్గుతుంది అనమాట. సో 15 కిలోలు అన్నప్పుడు 13 కిలోలకి వేసుకోండి. 13,000 చెప్పినప్పుడు 10.5, 11కి ఆ విధంగా వేసుకోండి. ఆ విధంగా చెప్తాడు. ఇదైతే 17,000 చెప్తున్నాడు. ఇది ఎన్ని కిలోలు రావచ్చనా? 22 కిలోలు వస్తుంది. ఫ్రెండ్స్ చూస్తే 17,000 రూపాయలు అయితే చెప్తానంటే దీన్ని చెప్పడం. 22 కిలోలు మీట్గా చెప్తున్నాడు. ఇది మీట్ కూడా 22 అంటే 20 కిలోల మీట్ వచ్చినా కూడా 17 అంటే ఒక 15, 15.5 అయితే ఆ విధంగా వస్తుంది. ఎట్లెత్తుకున్నా కూడా 700 నుంచి 800, 820 మధ్యలో అయితే మనకు మీట్ పర్పస్లో తీసుకోవచ్చు అనమాట. ఏమన్నా కొన్నేవా? అమ్ముతాడవా? కొన్నేవా?
ఏం చెప్తున్నావా? మేక పోతా ఇదే ఏం చెప్తున్నా? వీడియో పెట్టుకుంటానండి, యూట్యూబ్లో పెడతాను. నాది ఎల్కేజీ ఛానల్నా? ఏం చెప్తున్నా ధర? 8,500. 8,500 అయితే చెప్తాను. అంటే దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 8,500 చెప్తున్నాడు మేక. చెప్పిన రేటు ఎవరు ఇయ్యారో ఎవరు ఇంకా 8,000 చెప్తే 5,000 కడుగుతారు, 6,000 కడుగుతారు కదా. చెప్పింది ఎవరు ఇయ్యారు కదా. అదేనమాట. ఆ విధంగా అయితే ఉంది. మనం ఇంకైతే పొటైన్లు అయితే చూద్దామండి. పెద్ద పొటైన్లు బ్యాచ్లు ఏమన్నా అయితే ఉండేది చూద్దాము. ఇప్పుడు దాకా అయితే మేకలు చూసాము. ఇప్పుడు ఎర్ర పొటైన్లు అయితే చూద్దాము. బేరాలు అయితే జరుగుతున్నాయి అనమాట. ఈ ఏరియాలో ఎక్కువ మేకపోతులు అయితే వచ్చినాయండి. ఇంతకు ముందు వీడియోలో పొటైన్ల గురించి చూసాను, క్లియర్గా చెప్పాను. దాన్ని ఎవరైనా చూడండి, ముందు వీడియో చూస్తే. ఎవరేనా మీనా అమ్మేనావా? ఉన్నాయనా? ఉన్నాయా ఫ్రెండ్స్? చూద్దాం. అయితే 4 పొటైన్లు అయితే ఉన్నాయి అన్న. ఎన్ని నెలలు పిల్లలు ఇవే? ఒక 8 నెలలు ఎట్లా ఉంటాయా? ఎవరా ధర ఏం చెప్తాను రా? 4,46,000 చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే 4,46,000 చెప్తున్నాడు. జత మీద వచ్చి 23,000 అయితే చెప్తున్నాడు అండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 23 అంటే ఒక్కోటి 12 రోజులు 24 11,500 11,500 అయితే ఆ విధంగా చెప్తున్నానండి. 46,000 చెప్తానంట. 46,000 23,000 జత. 11,500 ఒక్కోటి చెప్తున్నాడు. 11,500 చెప్తున్నాడు. ఎన్ని కిలోలు రావచ్చు? 12 కిలోలు రావచ్చు. 11,500 ఒకటి చెప్తున్నాడు. 12 కిలోలు మాంసం రావచ్చు. అప్పుడు 900 రూపాయలు పడుతుంది కిలో. వెయ్యి పడుతుంది. కానీ చెప్పిన రేటు ఇయ్యరు కదా. చెప్పిన రేటు ఇయ్యరు. తగ్గే అవకాశం అయితే ఉండదు అనమాట. 11,000 అంటే ఎంతకైతే అమ్మచ్చు అన్న దీన్ని? 18,000 జత. అంటే మీరు అడిగిన రేటు వాళ్ళు ఇయ్యరు, వాళ్ళు చెప్పిన రేటుకు మీరు కొనరు. అడగచ్చు, అడిగిదేమో అడగచ్చు, కానీ చెప్పిన రేటు ఇయ్యరు కాబట్టి. సో మనం మటన్ లెక్కన ఎత్తుకుంటే ఎట్లా పోతుంది? మటన్ కిలో ఎట్లా పోతుంది? 800 పడుతుంది. అప్పుడు 800 పడితే ఒక పిల్ల ఎంత పడుతుంది? ఇప్పుడు 12 కిలోలు పడుతుంది అనుకుంటే 12 కిలోల్లో 800 వేసుకుంటాం, అంతే కదా. 18 8 2 8 16 9,500 ఆ విధంగా పడవచ్చు. అవునులే. ఇంకా వాళ్ళు పట్టుకొచ్చిన్నారు, వాళ్ళు వాటిని తీసుకొచ్చిండే ఖర్చులు, వాళ్ళ బాడీలు, వాళ్ళ కూలిపాటు, వాళ్ళు కొట్టాలి. వీళ్ళు కూడా తెచ్చిండే ఖర్చులు, బాడీలు అన్నీ ఉంటాయి కదా, వీళ్ళకి రావాలా. సో యావరేజ్ గా మనం ఎత్తుకుంటే మటన్ రేస్ క్యాలిక్యులేట్ చేసి తీసుకోవాలా, అంతే కదా. ఉలకాయ కొడతా దాంట్లో బాగా కొడతా ఉన్నాడు. అది ఇది అనుకున్నాడు. సరేలే, చెప్పిన రేటు ఆయన పాపం ఆయనకు ఖర్చులు ఉంటాయి. చెప్పిన రేటు హీరో రేట్లు కొంచెం ఇటు అటు ఉంటాయి, తెలిసిందే కదా మార్కెట్ అంటే. సో అదే ఫ్రెండ్స్, అయితే ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. మనం క్యాలిక్యులేట్ ఆ విధంగా చేసుకోవాలా. రోజులు అయితే ఇంకా వ్యాపారాలు జరుగుతున్నాయి. అదే అండి ఈరోజు మార్కెట్. మనం అంతా మార్కెట్ అంతా కూడా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్గా మార్కెట్ చూపించాను అనుకుంటున్నాను. సో ఇది మార్కెట్. మనం ఎట్లెత్తుకున్నా కూడా మీట్ పర్పస్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే కాస్త ఇటు అటు తీసుకోవచ్చు అనమాట. వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో మీకు అందరికీ ఎక్కడో దగ్గర నచ్చింది అనుకుంటున్నాను. ఓకే అండి, ఇంకొక మీకు ఏదైనా డౌట్లు ఉంటే ముందు వీడియోలు 2 వీడియోలు చేశాను, ఆ వీడియోలు చూడండి ఒకసారి. ఓకే అండి, వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ.